ప్రస్తుత ప్రపంచం భారతదేశం వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. అది కేవలం దూసుకుపోతున్న ఆర్థిక వృద్ధితో పాటు ఆకాశమే హద్దుగా మన నగరాల రూపురేఖలు మారుతున్న తీరుని కూడా కళ్ళు విప్పార్చుకుంటూ చూస్తోంది. ఒకప్పుడు ఆకాశ హర్మ్యాలు అంటే మనకు అమెరికాలోని న్యూయార్క్ లేదా అరబ్ దేశాల్లోని దుబాయ్ మాత్రమే గుర్తొచ్చేది. కానీ నేడు ఆ అగ్రస్థానాలని మన భారతీయ నగరాలు ఓవర్టేక్ చేసేశాయి. తాజా గ్లోబల్ కన్స్ట్రక్షన్ రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా హైరైజ్ బిల్డింగ్స్ నిర్మిస్తున్న నగరాల్లో ముంబై ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఏకంగా 200కు పైగా భారీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక మన భాగ్యనగరం హైదరాబాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 181 హైరైజ్ నిర్మాణాలతో ముంబై తర్వాత ప్రపంచంలోనే 2వ స్థానాన్ని ఆక్రమించి అందరినీ విస్మయానికి గురిచేసింది. దుబాయ్లో ప్రస్తుతం 38, చైనాలోని షెంజన్లో 73 భారీ నిర్మాణాలు మాత్రమే సాగుతూ ఉండగా మన హైదరాబాద్లోనే అంతకంటే రెట్టింపు వేగంతో ఆకాశహర్మ్యాలు నిర్మితమవుతున్నాయి. అంటే ప్రపంచ స్థాయి నగరాలను మన నగరాలు వెనక్కి నెట్టేశాయి. ఇది కేవలం భవనాల పెరుగుదల కాదు, మన దేశం యొక్క ఆర్థిక శక్తికి నిదర్శనం. ఒకప్పుడు కాంక్రీట్ అడవులుగా ఉన్న నగరాలు నేడు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. భారత నగరాల ఈ స్కై రైజ్ విప్లవం భవిష్యత్తులో మన దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి కేంద్రంగా మార్చబోతోంది. ఈ సునామీ వేగాన్ని చూస్తుంటే ఆకాశమే మనకు హద్దు అనిపిస్తోంది. ముంబై తీర ప్రాంతం నుండి హైదరాబాద్ లోయల వరకు ప్రతి చోట క్రేన్ల చప్పుడు వినిపిస్తోంది. నిర్మాణ రంగంలో భారత్ సాధిస్తున్న ఈ ప్రగతి మన ఇంజనీర్స్ నైపుణ్యానికి ఒక మచ్చుతునక. కేవలం అపార్ట్మెంట్స్ మాత్రమే కాదు, అత్యాధునిక వాణిజ్య సముదాయాలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఇది నవ భారత నిర్మాణానికి బలమైన పునాది. ప్రపంచ పటంలో భారత నగరాల ప్రాముఖ్యత ఈ భవనాల ఎత్తుతో పాటు పెరుగుతోంది. ఈ భారీ నిర్మాణాల రేస్ లో టాప్ 5 లిస్ట్ ని చూస్తే అందులో 3 మన భారతీయ నగరాలే ఉండటం విశేషం. ముంబై, హైదరాబాద్ తర్వాత 3వ స్థానంలో 170 భారీ నిర్మాణాలతో గురుగ్రామ్ నిలిచింది. 5వ స్థానంలో 79 నిర్మాణాలతో థానే చోటు దక్కించుకుంది. అంటే చైనాలోని షెంజన్, గ్వాంగ్జౌ, వుహాన్ వంటి నగరాల కంటే మన నగరాల్లోని రియల్ ఎస్టేట్ రంగం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. కేవలం ముంబై మాత్రమే కాదు, నవీ ముంబై కూడా 27 భారీ నిర్మాణాలతో ఈ రేస్లో గట్టి పోటీనిస్తోంది. టోక్యో, టొరంటో వంటి ఇంటర్నేషనల్ సిటీస్ కూడా మన నగరాల వేగం ముందు తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ మార్పుకి కారణం ఏంటి? భారతదేశంలో పెరుగుతున్న పట్టణీకరణ, ఐటీ రంగం విస్తరణ, ప్రపంచ స్థాయి కంపెనీలు మన దేశం వైపు మొగ్గు చూపడమే అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో నిర్మితమవుతున్న భవనాలు అంతర్జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోవు. వర్టికల్ గ్రోత్ అంటే భూమిని తక్కువగా వాడుకుంటూ ఆకాశం వైపు ఎదగడం అనేది ఆధునిక నగరాల అవసరం. మన దేశంలో స్థలం కొరత ఉండటంతో నగరాలు వెడల్పుగా కాకుండా ఎత్తుగా ఎదుగుతున్నాయి. ఈ హైరైజ్ బిల్డింగ్స్ లో కేవలం ఆఫీసెస్ మాత్రమే కాదు, ఆధునిక సదుపాయాలు, అపారమైన పచ్చదనంతో కూడిన లగ్జరీ ఇళ్లు కూడా ఉన్నాయి. ఈ భవనాలు భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి కేంద్రంగా మారుస్తున్నాయి. రాబోయే 5 ఏళ్లలో మన నగరాల స్కైలైన్ పూర్తిగా మారిపోనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం ఒక ట్రెండ్ కాదు, ఇది ఒక స్థిరమైన అభివృద్ధి దిశగా ప్రయాణం. గురుగ్రామ్లోని కార్పొరేట్ భవనాలు, ముంబైలోని విలాసవంతమైన టవర్స్ ఒక సరికొత్త జీవన శైలిని పరిచయం చేస్తున్నాయి. పశ్చిమ దేశాల ఆధిపత్యానికి మన నగరాలు గట్టి సవాల్ విసురుతున్నాయి. పెట్టుబడిదారులకు నమ్మకమైన వేదికగా భారత్ మారుతోంది అనడానికి ఈ నిర్మాణాలే సాక్ష్యం. నగరాల స్వరూపం మారటం వల్ల కేవలం భవనాలు మాత్రమే పెరగటం లేదు, వీటితో పాటు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఒక హైరైజ్ బిల్డింగ్ నిర్మాణం అంటే అందులో వేలాది మంది ఇంజనీర్స్, కార్మికులు, ఆర్కిటెక్ట్స్, టెక్నీషియన్స్ కి పని దొరుకుతుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ భవనాల్లో వేలాది కంపెనీస్ కొలువు తీరుతాయి. తద్వారా పరోక్షంగా లక్షలాది మంది యువతకి ఉపాధి లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లోని నియోపోలిస్ వంటి ప్రాజెక్ట్స్ వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ కేవలం ఐటీ రంగమే కాదు,
ఫార్మా, ఫైనాన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన ప్రధాన కార్యాలయాలు వెలుస్తున్నాయి. ఇది దేశ జీడిపి వృద్ధికి పెద్దపీట వేస్తోంది. అంతేకాదు, ఈ భవనాల్లో అత్యాధునిక టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. స్మార్ట్ హోమ్స్, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ మరియు ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ వంటివి పర్యావరణానికి మేలు చేస్తున్నాయి. చైనాలోని నగరాలతో పోలిస్తే మన నగరాల్లో పారదర్శకత, నాణ్యత ఎక్కువగా ఉంటుందని ఇన్వెస్టర్స్ భావిస్తున్నారు. అందుకే టొరంటో లేదా టోక్యో కంటే మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భవనాల ఎత్తు పెరుగుతున్న కొద్దీ మన దేశ ఆర్థిక స్థాయి కూడా పెరుగుతోంది. ఈ భారీ నిర్మాణాలు కేవలం కాంక్రీట్ కట్టడాలు కాదు, ఇవి ఆత్మనిర్భర్ భారత్తో కలబోసుకున్న నవ భారతం అని చెప్పొచ్చు. ప్రతి అంతస్తులోనూ ఒక కొత్త ఉపాధి అవకాశం దాగి ఉంది. పట్టణ మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ ఇప్పుడు ప్రపంచానికే పాఠాలు నేర్పే స్థాయికి ఎదిగింది. ముంబై సముద్రపు తీరంలో, హైదరాబాద్ రాతి లోయల్లో వెలుస్తున్న ఈ భవనాలు మన దేశ భవిష్యత్తుకి బలమైన పునాదులు వేస్తున్నాయి. యువతకి కలల నగరాలుగా మారుతున్న మన మెట్రోలు ఇప్పుడు సరికొత్త అవకాశాల గనులు. దేశం నలుమూలల నుండి ప్రతిభావంతులు ఈ నగరాలకి వలస వస్తున్నారు. ఈ భవనాలు కేవలం ఇటుకలు, సిమెంట్తో కట్టినవి కావు. కోట్లాది మంది ఆశలు, కలలు అంటే అతిశయోక్తి కాదు. మొత్తంగా చూస్తే భారతదేశం ఇప్పుడు ప్రపంచ నిర్మాణ రంగానికి కొత్త రాజధానిగా మారుతోంది. ముంబై నెంబర్ 1గా, హైదరాబాద్ నెంబర్ 2గా నిలవటం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. దుబాయ్, షెంజన్ వంటి నగరాల ఆధిపత్యానికి మన నగరాలు ముగింపు పలికాయి. అయితే ఈ భారీ పెరుగుదలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. పెరిగిన జనాభాకి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ, డ్రైనేజ్ వ్యవస్థలు, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను కూడా అదే వేగంతో మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా గ్రీన్ స్కై స్క్రేపర్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే ఈ అభివృద్ధి శాశ్వతంగా ఉంటుంది. టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషి జీవన ప్రమాణాలు మెరుగుపడటమే అసలైన అభివృద్ధి. ముంబై నుండి హైదరాబాద్ వరకు, గురుగ్రామ్ నుండి థానే వరకు ప్రతి నగరం తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఈ సునామీ వేగం రాబోయే దశాబ్ద కాలంలో మన దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించనుంది. దుబాయ్ను వెనక్కి నెట్టిన హైదరాబాద్ పుంజుకుంటున్న వేగం చూస్తుంటే రేపటి ప్రపంచం మన భాగ్యనగరం వైపు చూసి ఫిదా అయిపోక తప్పదు. ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో సాధించిన ఈ విజయం భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి, పారిశ్రామికవేత్తల ధైర్యానికి నిదర్శనం. నిజానికి దేశంలో చాలా చోట్ల రియల్ ఎస్టేట్ అంత వేగంగా ఎదగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి కారణం అక్కడ ప్రకృతిపరమైన అంశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి దేశ రాజధానిలో వాయు కాలుష్యం, ముంబై, కోల్కతాలో విస్తరణకు అవకాశం లేకపోవటం, చెన్నై, బెంగళూరు ప్రాంతాలలో నీటికి కొరత లాంటివి ముఖ్యమైనవిగా చెబుతున్నారు నిపుణులు. హైదరాబాద్ మహానగరానికి అలాంటి సమస్యలు లేవు. చుట్టూ విశాలమైన స్థలం ఉంది, ఎంతైనా విస్తరించేందుకు అవకాశం ఉంది. సహజ సిద్ధమైన నదులు, చెరువులు నీటి కొరత అన్నది లేకుండా చేస్తున్నాయి. పైగా భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాల పరంగా కూడా హైదరాబాద్ సేఫ్ ప్లేస్ అవ్వటంతో అందరినీ ఆకట్టుకుంటోంది.